హలో. గుడ్ ఆఫ్టర్‌నూన్ మాట్లాడండి. రీసెంట్ యాక్చువల్ నేను న్యూస్ షార్ట్స్ స్క్రోల్ చేస్తా ఉన్నప్పుడు ప్యారలల్ మ్యారేజ్ అనే ఒక వర్డ్ ఐ హావ్ గాన్ త్రూ సార్. హ్మ్. ప్యారలల్ మ్యారేజ్ అంటే దాని మీనింగ్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారంటే వైఫ్ అండ్ హస్బాండ్ విల్ బి దేర్. హ్మ్. దే నాట్ హావ్ ఎనీ రొమాంటిక్ రిలేషన్‌షిప్స్ గాని, సెక్సువల్ రిలేషన్‌షిప్స్ గాని అండ్ ఎమోషనల్ గాని ఉండదు. హ్మ్. హ్మ్. బట్ దే బిగిన్ ద మ్యారేజ్ దే విల్ జస్ట్ మేనేజ్ హౌస్ హోల్డ్ వర్క్స్ గాని, హ్మ్. చిల్డ్రన్ రెస్పాన్సిబిలిటీస్ గాని హ్మ్. అవన్నీ తీసుకుంటూ అదే ఇంట్లో ఉంటారు. లేకపోతే దూరంగా ఉన్నా గాని మ్యారేజ్ అనేది బ్రేక్ చేసుకోరు. బట్ అలాగే కంటిన్యూ చేసుకుంటారు హ్మ్. రిలేషన్‌షిప్ అని హ్మ్. చెప్పంటున్నా. హ్మ్. సో, నా అభిప్రాయం ఏమంటే అంటే అలా అటువంటి రిలేషన్ కంటిన్యూ చేసుకొని అలాగా లైఫ్ అంతా ఉండడం అనేది యాక్చువల్‌గా కరెక్ట్ తీసుకున్నా. హ్మ్. లేదు ఇద్దరికీ నచ్చినప్పుడు అది బ్రేక్ చేసుకొని వేరే రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అవ్వడం అనేది కరెక్ట్ అప్రోచ్. హ్మ్. రైట్. సో, ఇప్పుడు 90% మ్యారేజెస్ అని అట్లాగే ఉంటాయి. ఈ రోజున ఒక ప్యారలల్ మ్యారేజ్ అని పేరు పెట్టొచ్చుండొచ్చు. కానీ ఏ ఇద్దరికీ కూడా జీవితకాలం ఆ రొమాంటిక్ ఇంట్రెస్ట్ అనేది ఉండదు. తగ్గిపోతూ ఉంటుంది. పెళ్ళైన కొత్తలో బాగా ఉండొచ్చు. కనీసం ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్‌లో మెల్లిగా తగ్గుతూ ఉంటుంది. వెరీ రేర్‌లీ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఇన్ జనరల్ మ్యారిటల్ లైఫ్‌లో ఆ ఇద్దరి మధ్య రొమాంటిక్, సెక్షువల్ ఇంట్రెస్ట్‌లు తగ్గటం సహజం అది. హ్మ్. సో, స్టిల్ ఎందుకంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీసు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ అవుతుంది. హ్మ్. హ్మ్. రొమాంటిక్ రిలేషన్ లేకపోవచ్చు. స్టిల్ దే ఆర్ ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ అవుతుంటుంది. పిల్లల బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత కోసం 90% ఈ దంపతులందరూ అలాగే ఉంటారు. దానికి ఈ రోజున హ్మ్. ప్యారలల్ మ్యారేజ్ అని పెట్టి ఉండొచ్చు. కాదనట్లే హ్మ్. పేరు. హ్మ్. అలాగైతే ఈ మధ్య డైవోర్స్ అని వస్తున్నాయి. అంటే ఏంటంటే వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేదు కానీ, బోర్ కొట్టింది కాబట్టి డైవోర్స్ తీసుకొని వాళ్ళు వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవటం గాని, మ్యారేజ్ గాని చేసుకోవచ్చు. అది కూడా ఈ మధ్య హ్మ్. పెరుగుతూ ఉన్నాయి. అయితే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య రొమాంటిక్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి, బ్రేక్ చేసుకోవాలనే నిబంధన లేదు. అంటారా? ఎమోషన్ కూడా లేకపోయినా, వేరే హ్మ్. వాళ్ళతో ఎమోషనల్‌గా ఏర్పడి, హ్మ్. వాళ్ళతోని రిలేషన్ పెట్టుకోవాలి, మ్యారేజ్ చేసుకోవాలి, అలా చేసుకోవటం వల్ల ఇక్కడేమి డ్యామేజ్ లేదు. లేదా తక్కువ డ్యామేజ్ అవుతుంది. అక్కడ ఎక్కువ జరుగుతుంది. బెనిఫిట్ హ్మ్. అవుతుంది అనుకున్నప్పుడు తీసుకోవచ్చు. హ్మ్. హ్మ్. కానీ వీళ్ళిద్దరికీ నచ్చట్లేదు కాబట్టి డైవోర్స్ తీరాలని రూల్ ఏం లేదు. ఓహ్! డైవోర్స్ అనేది లీగల్లీ ఇచ్చేదే తప్ప, ఏ ఇద్దరు వేరు వేరుగుంటున్నా డైవోర్స్ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక అమ్మాయి భర్త దగ్గర నుంచి హ్మ్. వచ్చేసి వేరే ఉంటుంది. డైవోర్స్ హ్మ్. కాలేదు. హ్మ్. ఇప్పుడు వేరే ఉంటుంది. అది ఆల్రెడీ డైవోర్స్ అయిపోయినట్లే. కానీ చట్టపరంగా వాళ్ళు ఒక సర్టిఫికేట్ తీసుకుంటారు. బ్రేక్ చేసుకొని, దెన్ అప్పుడు మళ్ళీ ఇంకొక మ్యారేజ్ చేసుకునే అవకాశాలకి వాళ్ళకి దానికోసం చేసుకుంటారు. హ్మ్. 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 వాళ్ళకిద్దరు ఇష్టం లేకపోతే వేరు వేరుగా ఉంటారు. హ్మ్. ఇష్టమైతే కలిసుంటారు. లేదంటే చాలామంది ఒకే రూఫ్ కింద ఉంటుంటారు. వాళ్ళ రిలేషన్ వాళ్ళకి, వీళ్ళ రిలేషన్ వీళ్ళకి ఉండేటువంటి కూడా చాలా మంది ఉంటది. అటువంటివి హ్మ్. కంటిన్యూ చేయొచ్చు. లేదా బ్రేక్ చేసుకోవచ్చు. హ్మ్. లేదా ఎలాగైనా ఉండేటువంటి హక్కు వాళ్ళిద్దరి అండర్‌స్టాండింగ్‌లో ఉంటుంది. హ్మ్. 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 రైట్? హ్మ్. యెస్. అండ్ మిడ్ 40స్ తర్వాత సార్ అంటే జనరల్‌గా ఒక 40 ఇయర్స్ తర్వాత హ్మ్. ఓన్లీగా అంటే ఎటువంటి రిలేషన్‌షిప్స్ గాని, హ్మ్. ఎటువంటి అంటే ఆహ్, ఫ్యామిలీ పరంగా అంటే పేరెంట్స్ గాని ఎవరు లేకుండా ఒక్కడే ఉన్నప్పుడు హ్మ్. ఆటోమేటిక్‌గా ఈ 40 తర్వాత దీన్ని ఇండివిడ్యుయల్‌గా కంటిన్యూ చేయాలి. అంటే ఇస్ ఇట్ పాసిబుల్ సార్? అంటే ఎవరు లేకుండా అంటే హ్మ్. ఇతర వైఫ్ గాని, పేరెంట్స్ గాని హ్మ్. ఎవరు లేకుండా ఒక ఇండివిడ్యుయల్ గానే జీవనం సాగించడం అనేది పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ అవుతుంది. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే సోషల్లీ బ్రేక్ అవ్వటమే ఇండివిడ్యువల్ అనుకుంటున్నారు. హ్మ్. సోషల్‌గా భార్య, పిల్లలు అందరూ ఉంటారు. మానసికంగా ఇండిపెండెన్స్ కావాలి. హ్మ్. హ్మ్. ఇప్పుడు హ్మ్. 'రామ్ గోపాల్ వర్మ' బ్రేక్ చేసుకొని వేరే ఉంటున్నాడు. హ్మ్. అలా బ్రేక్ చేసుకోవాల్సిన అవసరం అందరికి ఉండకపోవచ్చు. మానసికంగా ఇండిపెండెంట్ అయితే చాలు. లేదు అలా ఇండిపెండెంట్ అవ్వకుండా అతను అమెరికా, ఈమె ఆస్ట్రేలియా ఇద్దరు పోయినా సరే, వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ ఒకరినొకరు సతాయించుకుంటూ ఉంటారు, సాధించుకుంటూ ఉంటారు. హ్మ్. కాబట్టి హ్మ్. ఇండివిడ్యువల్ అంటే సైకలాజికల్ ఇండివిడ్యువల్. నాట్ సోషల్ ఇండివిడ్యువల్. సో, సైకలాజికల్లీ తను ఇండిపెండెంట్ అయిపోయినప్పుడు, ఎన్ని రిలేషన్స్ ఎంతమంది చుట్టూ ఉన్నా సరే, అతన్ని హ్మ్. టచ్ చేయవు. కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు. అదేంటి నైబర్స్ డిస్టర్బెన్స్ లాంటిదే కొంచెం ఇంట్లో ఉండేవాళ్ళ డిస్టర్బెన్స్. హ్మ్. హ్మ్. అంతకంటే ఎక్కువ బలం దానికుండదు. మానసికంగా కనెక్ట్ ఒక అయినప్పుడు వీడియో కూడా ఇంటిలో అందరూ పెట్టారు అని చెప్పి అవును. 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 అది ఎగ్జిస్టెన్షియలిజంలో ఫిఫ్త్ హ్మ్. సెషన్ చెప్తూ ఉంటాను నేనిది నా థెరపీలో కూడా. హ్మ్. ఈ భూమి మీద ప్రతి ఒక్కరు గూడా ఒంటరే.
సో, ఎలాగైతే కొన్ని కోట్ల చెట్లున్నటువంటి అడవిలో ప్రతి చెట్టు, ప్రతి మొక్క, ప్రతి వృక్షం ఒంటరే. ఉండటానికి పక్కపక్కనే హ్మ్. ఉండొచ్చు. అతుక్కుని గూడా హ్మ్. ఉండొచ్చు. కానీ దేని బ్రతుకు అది హ్మ్. బ్రతుకుతుంది. అలాగే హ్మ్. ప్రతి ఇండివిడ్యువల్ కూడా ఒంటరే. దాన్ని అంగీకరించలేనప్పుడు ఒంటరితనం ఒస్తది. అంటే నాకెవరో హ్మ్. ఉన్నారు, ఉంటారు అనేటువంటి ఆశ హ్మ్. ఒంటరితనానికి దారితీస్తుంది. నాకెవరు అవసరం లేదు అనుకున్నప్పుడు అది లోన్లీనెస్ కాదు. అదేంటంటే ఏకాంతం. అవును. ఏకాంతం. అది అది. అవసరం లేదనేది కోపంతో కాదు. హ్మ్. ఇంతే నా బ్రతుకు ఇంతే ఉంటుంది. బ్రతికితే బ్రతుకుతాను లేకపోతే చనిపోతాను. హ్మ్. సో, ఆ విధమైనటువంటి దాన్నే సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారు. మనకి హ్మ్. స్పిరిచ్యువల్‌గా అయితేనేమో దాన్నేమంటారు ఎన్‌లైట్‌మెంట్ అని పిలుస్తూ ఉంటారు. సో, అట్లా ఉన్నప్పుడు ఇవన్నీ టెంపరరీ. ఇవన్నీ కాదు. నాకు ఎవరికి ఎవరు ఉండరు అనే రియలైజేషన్. అక్కర్లేదు అనేది కోపంతో నాకెవ్వరు అక్కర్లేదని ఒక అమ్మాయి ఎళ్ళిపోతే ఇంట్లోంచి. అది కాదు. బట్ అందరూ కావాలి. అందరూ కావాలి. ఎవరు ఎవరికి ఎవరు ఉండరు అనేటువంటి రియలైజేషన్‌ని మనము సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటున్నాం. లేదంటే ఎన్‌లైట్‌మెంట్ అని పిలుస్తున్నాం. రైట్?